నేనేమంటున్నానంటే మిత్రులారా, ఇక్కడ పోరాటం ఇది నాది ఉపన్యాసం కాదు, నిజం. నిజాన్ని నా బిడ్డలతో, నా అన్నలతో, నా తండ్రులతో, నా అయ్యలతో మాట్లాడుకుంటున్నా, నిజం మాట్లాడుతున్నా మీతో. నిద్ర ఎట్లా పడుతుందన్న? 42% రిజర్వేషన్స్ సాధించకుండా 42 నుంచి రేపు కులగణన జరిగితే 56% రిజర్వేషన్స్ సాధించకుండా మనం నిద్రపోతే మనంత ద్రోహులు ఇంకొక లేడు భూమండలం మీద. చెప్పండి గ్రామాలకి. 56% రిజర్వేషన్స్ కానీ మన బీసీ వర్గాలకు వస్తే, 22% రిజర్వేషన్స్ కానీ ఎస్సీలకు వస్తే, 12% రిజర్వేషన్స్ కానీ ఎస్టీలకు వస్తే తెలంగాణ ఉద్యమం కన్నా కోటాను కోట్ల రెట్లు లాభం అని గ్రామ స్థాయికి పోయి చెప్పి విప్లవాన్ని లేపుతాం. ఆ విప్లవాన్ని లేపడానికే 42% రిజర్వేషన్ల సాధన కమిటీ రేపు తెలంగాణ గడ్డ మీద ప్రతి జిల్లా రథయాత్ర వేసుకొని తిరగడానికి ఈ వేదిక మీద ఉన్న నాయకులు సిద్ధం కాదు. కానీ తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఉద్యమం కన్నా 100 రెట్ల ఉద్యమం చేయాల్సినటువంటి అర్హత కలిగిన ఇది రిజర్వేషన్ల ఉద్యమం. ఈ ఉద్యమం 70 సంవత్సరాల క్రితం తమిళనాడులో ప్రారంభమైంది. మనకి ఈ ఆటికి అర్థం కావట్లే, అర్థం కావడలే. కాబట్టి తమిళనాడులో మన వర్గాలు రాజ్యాన్ని వెళ్తానే. అక్కడ స్థానిక సంస్థల్లో ఏం జరిగిందో తెలుసా? అక్కడ స్థానిక సంస్థల్లో బీసీలే అన్నిటి పోటీ చేసి ఒక 5ో 10ో ఉంటే ఆ బోటి పేగులు ఇసిరేసినట్టు ఇసిరేస్తారట అగ్ర కులాలకి. బతకండి రా, పోండి అని. బోటి పేగులు కూడా ఇంకా అంతగా. అందుకని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిందంటే ప్రతి చదువుకున్న యువకుడు, ప్రతి చదువుకున్న వికాసం ఉన్న యువకుడు అందరం బీసీల రిజర్వేషన్లని సాధించే పోరాటం. అయ్యా మళ్ళీ చెప్తున్నా, ఈ వేదిక మీద మిత్రులందరికీ, అక్కడ కూర్చున్న మిత్రులందరికీ మళ్ళీ చెప్తున్నా, 90లో మండల్ కమిషన్ ఉద్యమం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వేళ్ల మీదనే బీసీవీ యువకులు రోడ్ల మీదకి వచ్చారు. 10ల సంఖ్యలోనే రోడ్ల మీదకి వచ్చారు. మండల్ కమిషన్ టైంలో 10ల సంఖ్యలోనే, మొత్తం కలిపితే 100ల సంఖ్యలు కూడా రోడ్డు మీదకి రాలే. మనకి జీవితాన్ని ప్రసాదించిన మండల్ కమిషన్ ఈ భూమి మీద 2000 సంవత్సరాల తర్వాత బీసీల జీవితం మార్చడానికి వచ్చిన మండల్ కమిషన్ పోరాటంలో బీసీలం 10 మంది కూడా పాల్గొనలే. అది ఆనాడు జరిగిన మోసం. ఆనాడు మన చట్టానికి మనమే చేసిన మోసం. కానీ ఈరోజు 30 ఏళ్ల తర్వాత ఈరోజు మళ్ళీ బీసీల ఉద్యమం నడుస్తున్నది 42%.